తెలంగాణ వెబ్సైట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ 2026 గురించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆల్రెడీ మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళది కంప్లీట్ కావడం అయితే జరిగింది 5th May 2026 రోజు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఆ మార్కులకు మనకు ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్గా కూడా తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వస్తే మనం వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయాలి. సో ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ నుండి అసలే మిస్ అయ్యాం మనం. సో నెక్స్ట్ వీడియోస్ లోపల ప్రిలిమినరీ కీస్ గురించి అండ్ రెస్పాన్స్ షీట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. అండ్ ప్రీవియస్ ఒక వీడియో వేసుకున్నాం, అసలు ఈ ప్రిలిమినరీ కీ అంటే ఏంది, రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంది, సో వాటి ఇంపార్టెన్స్ ఏముంటుంది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో ఒకసారి ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం ఆ వీడియోని వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా. సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అగ్రికల్చర్ అండ్ దాంతో పాటుగా ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించి బైపీసీ వాళ్ళది సిబిటి కంప్లీట్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మార్క్స్ అయితే డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఓకేనా. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించి 4th May రోజు 5th May రోజు మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని మనకి ఏం చేశారు కదా అంటే మార్క్స్ని కూడా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో ఈ మార్క్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన సబ్స్క్రైబర్స్ నోట్ కూడా వేసుకున్నారు, ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి. సో ఈ మార్కులను బేస్ చేసుకొని మనకు ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పి ఒక ఎస్టిమేట్ అయితే చేద్దాం. ఓకేనా. సో మనం ఒక ఎస్టిమేషన్ అయితే చేద్దాం. ఇవి ఫైనల్ కాదు, ఏవైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ కాదు. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సో మనకు డిఫరెంట్ షిఫ్ట్స్ లోపల అవుతుంది అన్నట్టు. దానికి సంబంధించి నార్మలైజేషన్ చేస్తారు. ఈ నార్మలైజేషన్ అయిన తర్వాత వచ్చిన మార్కులు మాత్రమే ఫైనల్. ఓకేనా. సో ఏవైతే ఇప్పుడు మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత చూసిన మార్క్స్, ఆ మార్క్స్ ఫైనల్ అనేది కాదు. ఆ మార్క్స్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా. సో జస్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు అసలు మంచి ర్యాంక్ వస్తుందా జస్ట్ ఎస్టిమేషన్ చేసుకోవాలి అంతే. సో మన సాటిస్ఫాక్షన్ కోసం మంచి ర్యాంక్ వస్తుందా, ఓకేనా. సో మంచి ర్యాంక్ రాదా, ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే ఏ కోర్సెస్కి వెళ్ళడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పి జస్ట్ మీరు తెలుసుకోవడానికుంటే సరిపోతున్నట్టు. ఓకేనా. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు ఎంత ర్యాంక్ వస్తుంది కావచ్చు అని చెప్పి జస్ట్ తెలుసుకోండి, సరిపోతుంది. ఓకేనా. అంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదన్నట్టు. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఏంది కదా అంటే నార్మలైజ్డ్ మార్క్స్ని బేస్ చేసుకుని మనకు ర్యాంక్స్ అయితే ఆల్రెడీ అఫీషియల్ పోర్టల్ లోపల ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నార్మలైజ్డ్ మార్క్స్ ఇవి. ఓకేనా. సో నార్మలైజ్డ్ మార్క్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 2025 ఇచ్చిర్రు ర్యాంక్, అండ్ దాంతోపాటుగా 2024 ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఓకే. 2024 25 నార్మలైజేషన్ తర్వాత ఏవైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. సో లాస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు ఉన్న వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి, అంతకు ముందు ఇయర్ ఎన్ని మార్కులు ఉన్న వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా ఏంటంటే చేంజ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో ఏదైతే వీళ్ళు ర్యాంక్స్ ఇచ్చారో ఈ ర్యాంక్స్ కూడా ఏంటంటే 2026 లోపల చేంజ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. జస్ట్ ఇది ఏంది కదా అంటే ఎస్టిమేషన్ పర్పస్ మాత్రమే. ఓకేనా. సో ఇదేంది కదా అంటే మనకు లాస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చినాయి అండ్ ఎంతకు, ఓకేనా. సో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, అంతే తప్ప దీన్ని ఫైనల్ చేయడం అయితే కాదన్నట్టు. అండ్ మనకి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అనే దాన్ని బేస్ చేసుకొని మీ నార్మలైజ్డ్ ర్యాంక్ ఎంత అనే దాన్ని బేస్ చేసుకొని మన ర్యాంక్ని ఎస్టిమేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఏవైతే ఇప్పుడు మీరు ర్యాంక్ అనేది చెక్ చేసుకుంటున్నారో, ఓకేనా. సో ఈ ర్యాంక్ అనేది జస్ట్ మీరు చూసుకోవడానికి మాత్రమే, ఒక ఎస్టిమేషన్ పర్పస్ మాత్రమే చూసుకోరి, ఇవి ఫైనల్ కాదు. ఓకేనా. సో మీ మార్క్స్ అనేది పెరగవచ్చు, ఒకవేళ తగ్గొచ్చు. అప్పుడు ఏమవుతుంది కదా అంటే ఓన్లీ సింగిల్ మార్కు తోటి ర్యాంక్ అనేది చేంజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు మార్క్స్ వర్సెస్ ర్యాంక్, సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ విషయానికి వస్తే మనకు ఒకవేళ 80 ఆర్ అంతకన్నా ఎక్కువ మార్కులు వస్తాయి అనుకో, సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల మనకు ఒక 3000 కన్నా తక్కువ ర్యాంక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు అకార్డింగ్ టు 2025. ఓకేనా. అండ్ 75 మార్క్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో 160కి,
అప్పుడు మీ ర్యాంక్ అనేది అరౌండ్ 2500 టు 4628 వరకు వస్తుంది అన్నట్టు. ఆ గ్యాప్ లోపల ఉంటుంది. ఒకవేళ మీ ర్యాంక్ అనేది మీ మార్క్స్ అనేది 70+ ఉన్నాయనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల 4000 నుండి మనకు 7000 మధ్యలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. 65 మార్క్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఉన్న సిచ్యువేషన్ లోపల మనకు 7000కి వెళ్ళి 10,000 మధ్యలో మన ర్యాంక్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు 60 మార్క్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే మనకు 10,000కి వెళ్ళి 15,000 మధ్యలో మన ర్యాంక్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనకు 55 మార్క్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల మనకు మన ర్యాంక్ అనేది 15,000కి వెళ్ళి 20,000 మధ్యలో 21,000 మధ్యలో ఉంటుంది. అండ్ 50 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి అన్న సిచ్యువేషన్ లోపల మనకు 21,000కి వెళ్ళి 32,000 మధ్య లోపల మన ర్యాంక్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు 45 అండ్ ఎబో వచ్చినప్పుడు మనకు 32,000కి వెళ్ళి 46,000 మధ్యలో మన ర్యాంక్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు 40 మార్క్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ వచ్చినాయి అన్న సిచ్యువేషన్ లోపల మన ర్యాంక్ అనేది 45,000 నుండి 60,000 మధ్యలో ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. మీరు క్వాలిఫై అయితే మనకు అప్రాక్సిమేట్గా మీరు క్వాలిఫై అయితే మాత్రం మన ర్యాంక్ అనేది 60,000, ఓకేనా. సో 50,000 అట్లా అయితే ఉంటుంది అన్నట్టు. అంటే 41 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 60లా 61లా 62లా అట్లా ర్యాంక్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అకార్డింగ్ టు 2024 విషయానికి వద్దాం. సో 2024 విషయానికి వస్తే మీకు 80 మార్క్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 5,000 కన్నా తక్కువ ర్యాంక్ వస్తుంది. 80 ఆర్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 5,000 కన్నా తక్కువ ర్యాంక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ 75 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, 4,000కి వెళ్ళి 5,000 టు 7,000 మధ్యలో, 4,500 టు 7,000 మధ్యలో మనకు ర్యాంక్ అయితే వస్తుంది అన్నట్టు. 70 మార్క్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, అట్లాంటి సిచ్యువేషన్ లోపల ఏంటంటే మనకు 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటుంది అన్నట్టు. ఓకే, 70 కన్నా ఎక్కువ ఉంటే 7,000కి వెళ్ళి 10,000 మధ్యలో మనకు ర్యాంక్ అయితే వస్తుంది అన్నట్టు. సో మీరు 2025ను 24ను కంపేర్ చేస్తే మనకు 70 మార్క్స్ వచ్చినా కూడా, ఓకేనా, సో మన ర్యాంక్ అనేది 10,000 కన్నా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో 2025లో మనం చూసుకుంటే 65 వచ్చినా కూడా, ఓకేనా, సో 65 వచ్చినా కూడా మనం 10,000 కన్నా తక్కువ ర్యాంకే ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. 24లోనేమో 70 కన్నా ఎక్కువ రావాలి, ఓకేనా. సో 2024లో చూసుకుంటే 2024లో మనకి 60 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే మనకు 70 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే మనకి 10,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చింది, ఓకేనా. సో వెన్ కమ్స్ టు 2025 మనకు 65 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినా సరే మన ర్యాంక్ అనేది 10,000 కన్నా తక్కువ ఉన్నది అన్నట్టు, ఓకేనా. సో అట్లా వేరియేషన్ అనేది ఇయర్ టు ఇయర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 65 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, మీ ర్యాంక్ అనేది 15,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటుంది అన్నట్టు. 10,000కి వెళ్ళి 15,000 మధ్యలో మన ర్యాంక్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది 65 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, ఓకేనా. 60 మార్క్స్ వచ్చినాయి అండ్ 60 ఆర్ అంతకన్నా ఎక్కువ వచ్చినాయి అన్నప్పుడు 20,000, 15,000కి వెళ్ళి 20,000 మధ్యలో ఉంటుంది మన ర్యాంక్. 55 మార్క్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల 20,000కి వెళ్ళి 30,000 మధ్యలో మన ర్యాంక్ అయితే ఉంటుంది అన్నట్టు. సో 50 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అన్నప్పుడు 30,000 నుండి 40,000 మధ్యలో మన ర్యాంక్ ఉంటుంది, ఓకేనా. సో 45 ఆర్ అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మనకు 40,000కి వెళ్ళి మనకు 60,000 మధ్యలో మన ర్యాంక్ అయితే ఉంటుంది అన్నట్టు. 40,000 కన్నా ఎక్కువ ఉంటే మన ర్యాంక్ అనేది 60కి వెళ్ళి 70,000 మధ్యలో ర్యాంక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో సింపుల్లీ మీకు ఒకవేళ 80 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అని అంటే మీ ర్యాంక్ ఈజీగా 5,000 కన్నా తక్కువ అయితే ఉంటుంది, ఓకేనా. సో 80 మార్క్స్ ఆర్ అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన సిచ్యువేషన్ లోపల, ఓకేనా. ఒకవేళ మీకు 70 మార్క్స్ వచ్చినాయి అనుకో, సో మీకు 5,000 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి అంటే ఎన్ని మార్కులు ఉండాలి? 80+ మార్క్స్ ఉండాలి, ఓకేనా. సో మీకు ఒకవేళ 70+ మార్క్స్ ఉన్నాయి అనుకో, మన ర్యాంక్ అనేది 10,000 కన్నా తక్కువ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ దాంతోపాటుగా మీ మార్క్స్ అనేది 60 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో, 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. డిపెండింగ్ అపాన్, అంటే ఇందులోపల 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకో, అప్పుడు ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది?
సో చాలా క్రైటీరియాలు ఇన్వాల్వ్ అవుతాయి అన్నట్టు, అప్పుడు ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో అట్లా. అండ్ మనకి ఒకవేళ 50 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అన్న సిచ్యువేషన్ లోపల మన ర్యాంక్ అనేది 40K కంటే తక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో 40+ మార్క్స్ ఉన్నాయి బ్రో నాకు అని అంటే వాళ్ళ ర్యాంక్ అనేది 70,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో 5,000 కన్నా మీ మార్కులు 80 ఉన్నాయి ఆర్ 80 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే మీ ర్యాంక్ అనేది 5,000 కన్నా తక్కువ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ మార్క్స్ అనేది 70+ ఉన్నాయి అంటే 10,000 కన్నా తక్కువ ర్యాంకు రావడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ మార్క్స్ అనేది 60 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే 20,000 కన్నా మీ ర్యాంక్ అయితే తక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా 50 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నాయంటే 40,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటుంది. 40 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నాయంటే 70,000 కన్నా మీ ర్యాంక్ అనేది తక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇవి నార్మలైజ్డ్ మార్క్స్ కాదు. ఓకేనా? సో నార్మలైజ్డ్ మార్క్స్ కాదు. నార్మలైజ్డ్ మార్క్స్ అనేది ఎప్పుడు తెలుస్తాయి అంటే రిజల్ట్స్ తర్వాతనే తెలుస్తాయి అన్నట్టు. నార్మలైజేషన్ అయిన తర్వాత మనకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మాత్రమే నార్మలైజ్డ్ మార్క్స్ అయితే తెలవడం అయితే జరుగుతుంది. నార్మలైజ్డ్ మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ర్యాంక్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఏవైతే ఇప్పుడు వచ్చిన మార్క్స్ ఉన్నాయో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మార్క్స్ వచ్చినాయి కదా, ఆ మార్క్స్ని ఫైనల్ క్రైటీరియా లాగా తీసుకోకుర్రి. జస్ట్ ఒక ఎస్టిమేషన్ పర్పస్లో మాత్రమే వాడుకోర్రి. సో ఏవైతే మార్క్స్ వచ్చినాయో నార్మలైజ్ అయిన తర్వాత అవి పెరగొచ్చు, తగ్గడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో అది ఒక ఎస్టిమేషన్ లాగా పెట్టుకొని ఏం చేస్తారు కదా అంటే మీకు ఏది సూట్ అవుతుంది, మీకు నర్సింగ్లో వస్తుందా, అగ్రికల్చర్ సైడ్ వస్తుందా, లేకపోతే ఫార్మసీ ఫార్మ్ డి సైడ్ వస్తుందా అని చెప్పి ఒక ఎస్టిమేషన్ చేసుకోరి. దాన్ని బట్టి మీరు కెరియర్ని ప్లాన్ చేసుకోరి. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అని చెప్పి కింద కామెంట్ చేయరి. డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.